లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తుతి కలుగునుగాక. ఆమెన్. ఉదయకాలపు మన్నా అనే ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో ఏమని రాయబడింది అనంటే, పౌలు గారు కొరింథీ సంఘానికి ఈ పత్రికను రాస్తూ ఈ 14వ అధ్యాయం 1వ వచనంలోకి వచ్చేసరికి ఆయన ఒక విలువైన మాటని తెలియచేశారు. ప్రయాసపడుడి అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేయమంటున్నారు అంటే ప్రయాసపడుడి అంటున్నాడు. ఈ భూమి మీద ఉండే ప్రతి మనిషి కూడా ప్రయాసపడుతూనే ఉంటారు. దేనికి ప్రయాసపడతారు అంటే డబ్బుల్ని సంపాదించడానికి, పేరుని సంపాదించడానికి, ఉద్యోగాన్ని సంపాదించడానికి, మంచి పొజిషన్లోనికి వెళ్ళటానికి రాత్రనక పగలనక నానా రకాలైనటువంటి కష్టాలని చేస్తూ, అనేక రకాలైనటువంటి పనుల్ని చేస్తూ మనిషి చాలా కష్టపడతాడు. తన శరీరంలో ఉన్న శక్తిని అంతా ఉపయోగించి, ఓపిక లేకపోయినా, వెళ్ళే పరిస్థితి కాకపోయినా ఏదో సంపాదించాలి, కూడబెట్టాలి, అవసరం అవుతుంది, ఒకళ్ళకి ఎదురు చూడకూడదు, ఇలా చాలా రకాలైనటువంటి ఆలోచనలతో ప్రయాసపడాలి అని ప్రతి మనిషి కూడా ప్రయాసపడుతున్నారు. ఒక మనిషి ప్రయాసపడుతున్నాడు అంటే వారంలో రోజులన్నీ సరిపోక ఆదివారం దేవుని సన్నిధికి రావాల్సిన సమయంలో కూడా, ప్రభు సన్నిధి గడపాల్సినటువంటి సమయంలో కూడా మనిషి చాలా కష్టపడుతున్నాడు, చాలా ప్రయాసపడుతున్నాడు. డబ్బుల్ని సంపాదించేద్దామని, అవసరాలు తీర్చుకుందాము అని, అప్పులు కట్టుకుందాము అని, మేడలు మిద్దెలు కట్టేసుకుందాము అని చాలా ప్రయాసపడుతున్నాడు. తప్పు కాదండి, ప్రయాసపడాలి. కానీ అది దేవునికి మించి ప్రయాసపడితే దానివల్ల ఉపయోగం ఉండదు కదా. అయితే పౌలు గారు ఇక్కడ దేనికి ప్రయాసపడమంటున్నారు అంటే ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమ కలిగి ఉండటం అనేది మనం ఒకసారి ఆగి ఆలోచిస్తే చాలా సులువుగా అనిపిస్తుంది కదండి. ప్రేమదేముందండి, ఆటోమేటిక్గా కలిగిద్ది, ఆటోమేటిక్గా ప్రేమ చూపించేస్తాం. ఒక వ్యక్తి మనకి ఇంత సహాయం చేస్తే చాలు, మనకు వాళ్ళ మీద ప్రేమ వచ్చేస్తుంది. ఒక వ్యక్తి మనకు కొద్దిగా ఆదుకుంటే చాలు, వాళ్ళ మీద ఆటోమేటిక్గా ప్రేమ వచ్చేస్తూ ఉంటుంది. భార్య భర్త అన్నాక, పిల్లలు అన్నాక, కుటుంబం అన్నాక, బంధుమిత్రులు, రక్త సంబంధులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారంటే ఆటోమేటిక్గా ప్రేమ కలిగిద్దండి. దానికి ప్రయాసపడాల్సిన అవసరం ఏముంది అని అనిపిస్తూ ఉంటుంది. నిజమే. కానీ మనం అనుకున్నంత సులువైతే కాదు ప్రేమ కలిగి ఉండటం అనేది. ఒక వస్తువుని మనం కొనుక్కున్నాం అనుకోండి, ప్రారంభ రోజుల్లో ఆ వస్తువు చాలా ఇష్టంగా ఉంటుంది. ఉదాహరణకి ఈ ఫోనే తీసుకోండి. దీన్ని నేను కొనుక్కున్నప్పుడు చాలా ఇష్టంగా ఉంటుంది. ఎంత భద్రంగా చూసుకుంటామో, ఎక్కడో పెట్టం, దుమ్ము పడే ఏరియాల్లో పెట్టం, నీట్గా పెట్టుకుంటాం, మంచి ప్లేస్లో పెడతాం, బాగా తుడుస్తాం, మంచి ప్యానల్స్ వేస్తాం, అంతా మంచిగా కూడా చూసుకుంటూ ఉంటాం. ఎందుకంటే ప్రారంభ రోజులు కదా, అదంటే మనకి చాలా ఇష్టంగా ఉంటూ ఉంటుంది. కానీ కొద్ది రోజులు గడిచిపోయిన తర్వాత, 1 సంవత్సరం వెళ్ళిపోయాక, 2 సంవత్సరాలు వెళ్ళిపోయిన తర్వాత ఇదే ఫోన్ని మనం చూస్తే మొదట్లో మనం ఏ ప్రేమ అయితే దీని మీద కనపరిచామో ఆ ప్రేమ ఇప్పుడు మనకి కనిపించదు. ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది. ఫోన్ ఏదమ్మా అంటే ఎక్కడో పెట్టానే అని ఎత్తుక్కుంటూ ఉంటాం, ఎక్కడో పెట్టేస్తాం, దుమ్మున్న ఏరియాల్లో పెట్టేస్తాం, ఇబ్బందికరంగా ఉండేటట్టుగా చేస్తాం, వాడేసి ఎట్లా పడితే అట్లాగా విడిచిపెట్టేస్తూ ఉంటాం. ఏదైతే ప్రారంభంలో మనం ఆసక్తిని చూపించామో, ఏదైతే ప్రారంభంలో మనం ఇష్టాన్ని, ప్రేమని కనపరిచామో, రోజులు గడిచే కొద్దీ ఆ ప్రేమ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఉదాహరణకి నేను ఫోన్ అని చెప్పాను, కానీ ఈరోజు మనుషుల మధ్య కలిగేటటువంటి ప్రేమల్ని గురించి మనం ఒకసారి ఆగి ఆలోచిస్తే ప్రారంభ దశలో ఉన్నటువంటి ప్రేమ రోజులు గడిచే కొద్దీ కరువైపోతూ వస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో దేవుడే స్వయంగా ఒక మాటని చెప్తూ వచ్చాడు. అంత్య దినాల్లోకి వచ్చేసరికి అనేకుల ప్రేమ చల్లారిపోతూ ఉంది అని.
అది ఎందుకో కూడా దేవుడు చెప్పాడు. ప్రేమ చల్లారిపోతుంది, అక్రమము విస్తరించుట వలన ప్రేమ చల్లారిపోతుంది అని దేవుడు చెప్పాడు. ఈ రోజుల్లో ప్రతి మనిషి మధ్యలో ప్రేమ అనేది చల్లారిపోయింది. ఒక స్నేహమో ఒక బంధమో ప్రారంభమైనప్పుడు ఉన్నటువంటి ప్రేమ అనేది, అప్పుడు ఇచ్చినటువంటి ప్రాధాన్యత అనేది, అప్పుడు చూపించినటువంటి కేరింగ్ అనేది రోజులు గడిచే కొద్దీ, ముందుకు వెళ్ళే కొద్దీ అలాంటివి చూడటం చాలా చాలా కష్టంగా ఉంటుంది. రోజులు గడిచిపోయిన తర్వాత ఇంకొకటి ఏదో కనిపిస్తుంది, ఇంకొకటి ఏదో ఆసక్తిగా అనిపిస్తుంది, ఇంకొక వ్యక్తి మీదకి ఆసక్తి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు ప్రేమ అనేది ఆటోమేటిక్గా మారిపోతూ ఉంటుంది. అందుకే కదండి ఈ రోజుల్లో వివాహం చేసుకున్నటువంటి వ్యక్తులు కూడా విడిపోవడానికి కారణం ఏంటి అంటే, ప్రారంభంలో ఉండినటువంటి ప్రేమ రోజులు గడిచిన తర్వాత కనపడదు, ఇంకొకళ్ళ మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది, వేరొక దాని మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది. ప్రారంభంలో భార్య భర్తకి సమయాల్ని కేటాయించుకొని ప్రాధాన్యత ఇచ్చుకుంటే, రోజులు గడిచే కొద్దీ వేరొక దాని మీదకి, ఒక వస్తువు మీదకో, వేరొక మనిషి మీదకో, ఒక పని మీదకో, ఇంకొక దాని మీదకో ఆ యొక్క ప్రయారిటీ అనేది, ఆ ప్రాధాన్యత అనేది మారిపోవటం మనం చాలా మందిని గమనిస్తూ ఉంటాం. అందుకే ఈ రోజుల్లో బంధాలు అనేవి నిలబడట్లేదు. వివాహ బంధమైనా అంతే, స్నేహ బంధమైనా అంతే. రోజులు గడిచే కొద్దీ అన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. ఇంకా సొంత ఇంట్లో జరిగేటటువంటి ఇన్సిడెంట్స్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే, అక్క చెల్లెల మధ్యలో, అన్నాతమ్ముల మధ్యలో ఎన్ని విభేదాలో, ఎన్ని గొడవలో, చిన్నతనం నుంచే ఈ రోజుల్లో ఎన్ని గొడవలు జరుగుతూ వస్తాయో, ఎంత అల్లరి చేసేసుకుంటూ ఉంటారో. ఇక పెద్దవాళ్ళు అయిన తర్వాత అది నాదని, ఇది నాదని, ప్రారంభంలోనేమో అన్నకు పెట్టకుండా తమ్ముడు తినడు, తమ్ముడుకు పెట్టకుండా అన్న తినడు, అక్క లేకుండా చెల్లి ఉండలేదు, చెల్లి లేకుండా అక్క ఉండలేదు. అదే పెరిగిన తర్వాత, ఒక ఊహ వచ్చిన తర్వాత, మనకి జ్ఞానం వచ్చిన తర్వాత ఏమవుతుంది అని అంటే, ఆటోమేటిక్గా ప్రేమలు అనేవి మారిపోతూ ఉంటాయి. ఏదేదో తేడాలు వచ్చేస్తూ ఉంటాయి, మాటలు మారిపోతాయి, కేరింగ్ మారిపోతుంది, అన్నిట్లో చేంజెస్ వస్తూ ఉంటాయి. మీకు తెలియంది ఏం కాదు, మీరు చూడండి ఏం కాదు. మన కళ్ళ ముందు ఇలాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి, చాలా చాలా జరుగుతూ ఉన్నాయి. ఈ లోకంలో ఏది కూడా శాశ్వతం కానే కాదు. కానీ పౌలు గారు చెప్తున్నారు, దేవుని పిల్లలమైనటువంటి మనం, ఇతరుల సంగతి కాదు, కానీ దేవుని పిల్లలమైనటువంటి మనము ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ప్రేమించే దేవుడు ప్రేమాస్వరూపి, ఆయనే ప్రేమ అయి ఉన్నాడు. ఆయన బిడ్డలమైనటువంటి మనము కూడా మనల్ని మనం ఎలా ప్రేమించుకుంటామో అలాగే ఇతరుల్ని కూడా ప్రేమించాలని చెప్పాడు. కృత నిబంధనలో ఉన్నటువంటి 2 ఆజ్ఞలను ఒకసారి మనం చూస్తే ఏమని రాయబడి ఉంటుంది? ఒకటి, మనం దేవుణ్ణి ప్రేమించాలి. రెండవదిగా, మనము మనలాగా ఇతరుల్ని ప్రేమించాలి అని. మొత్తం ప్రేమ మీదే తిరుగుతూ వస్తుంది. ఆయన మనల్ని ఎలా ప్రేమించాడో మనము కూడా దేవుణ్ణి అంతే ప్రేమించాలి, ఇరుగు పొరుగు వారిని కూడా అంతే ప్రేమించాలి. ఈ రోజుల్లో మనం అలా ప్రేమించటం అనేది చాలా కరువైపోతూ వస్తుంది. దేవుణ్ణి ప్రేమించలేకపోతున్నాం, సాటి మనిషిని కూడా ప్రేమించలేకపోతూ ఉన్నాం. ఎన్ని భేదాలో, ఎన్ని గొడవలో, ఎన్ని హెచ్చు తగ్గులో, వీటన్నిటిని బట్టి ప్రేమ అనేది కరువైపోతూ వస్తుంది. అందుకే పౌలు గారు అన్నారు, ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడండి. అది అంత ఈజీ అయిన విషయం కాదు, మనం అనుకున్నంత సులువైన విషయం కాదు. ప్రారంభంలో ఉన్నట్టు అంతం వరకు ఉండాలంటే చాలా చాలా కష్టం. సంఘాల్లో కూడా ఈ ప్రేమలు కరువైపోతూ వస్తున్నాయి దేవుని పైన. ఎఫెసీ సంఘం గురించి మనం ఒకసారి ప్రకటన గ్రంథంలో చూస్తే 2వ అధ్యాయం ప్రారంభ వచనాల్లో ఎఫెసీ సంఘం గురించి దేవుడు కొన్ని మంచి మాటల్ని తెలియపరుస్తూ వచ్చారు. మీరు ఇలాంటి లక్షణాలు కలిగి ఉన్నారు, మీలో ఇలాంటి మంచి క్వాలిటీస్ ఉన్నాయని వాళ్ళ గురించి చెప్పుకుంటూ వచ్చి, ఒక మాట దేవుడు మధ్యలోనికి 4వ వచనంలోకి వచ్చిన తర్వాత ఒక మాటని దేవుడు చెప్తాడు. ఇన్ని మంచి క్వాలిటీస్ మీలో ఉన్నప్పటికీ కూడా, ఇన్ని మంచి లక్షణాలు మీలో ఉన్నప్పటికీ కూడా మీ పైన నేను ఒక తప్పుని మోపుతున్నాను. ఏంటది అంటే, మొదట మీకు నా మీద ఉండినటువంటి ప్రేమ ఇప్పుడు లేదు అని దేవుడు ఒక తప్పుని ఆ సంఘం మీద మోపాడు. అంటే ప్రేమలో ఏమైంది అంటే, మిగతాదంతా చేస్తున్నారు కానీ, మంచి మంచి లక్షణాలన్నీ కలిగి ఉన్నారు కానీ, దేవుణ్ణి ప్రేమించే విషయంలో, ప్రేమను చూపించే విషయంలో మార్పులు వచ్చేసాయి.
ఆ ప్రేమ ఇప్పుడు లేదు, అది కావాలి, లేకపోతే అది మీకు అంత మంచిది కాదు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయం ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఒక మాట డైరెక్ట్గా మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. మీరు దేవునిని ప్రేమించగలుగుతున్నారా? రెండవదిగా, మిమ్మల్ని ఎలాగైతే ప్రేమించుకుంటున్నారో అలాగే మీ సాటి మనిషిని, మీ తోటి వ్యక్తిని ప్రేమించగలుగుతున్నారా? ప్రేమించలేకపోయినట్లయితే మనం ఇప్పటి నుండి ప్రయాసపడాలి. ఇతరులతో ప్రేమగా ఉండటానికి, దేవుణ్ణి ప్రేమించటానికి మనం అనుకున్నంత సులువుగా ఆ ప్రేమ రాదు. మనము కష్టపడాలి దానికి. ప్రయాసపడుడి అన్న దగ్గర 1 అని నెంబర్ వేసి మూల భాషలో ఒక మంచి మాట రాయబడి ఉంది చూడండి. ప్రేమని వెంటాడుడి అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రేమని వెంటాడుడి. ఎందుకు వెంటాడాలి అంటే, నాకు ఈ మాట చదివినప్పుడల్లా చాలా సంతోషంగా అనిపిస్తుంది, కొద్దిగా నవ్వు వస్తుంది. ఎందుకని అంటే, ప్రేమ అనేది నిలబడి ఉండదు, స్థిరంగా ఉండదు, మనతో ఉండదు. అది ఖచ్చితంగా అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది, దారి తప్పేస్తూ ఉంటుంది, మారిపోతుంది. నేను చెప్పాను కదండి, ఒకదాని మీదకి ఇంకొక దాని మీదకి, వేరే వ్యక్తి మీదకి వెళ్ళిపోతుందని. అలా మారిపోతూ ఉంటుంది. అందుకని దాన్ని ఏం చేయాలంటే వెంటాడాలి. వెంటాడి ప్రేమను తెచ్చుకొని ప్రేమను స్థిరపరచుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక మనిషిగా మనకి ఇది చాలా కష్టం. ప్రేమని సంపాదించుకోవటానికి, ప్రేమని స్థిరపరచుకోవటానికి మనం కలిగి ఉండటం అనేది మనకి చాలా కష్టం. అందుకే ప్రయాసపడాలి అని పౌలు గారు కూడా చెప్పారు. అయితే ఒక ఈజీ మార్గం ఉంది, అది చెప్పమంటారా? ఏంటది అంటే, ప్రేమ అయి ఉన్నటువంటి దేవుణ్ణి కనుక మన జీవితంలో మనం కలిగి ఉన్నట్లయితే మనము అందరినీ ఒకే రీతిగా ప్రేమించగలుగుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు కనుక మనతో ఉంటే, దేవుడు కనుక మనలో ఉంటే, ఆయన్ని సరైన విధానంలో ప్రేమించి మనము ఆయన్ని కనుక మనతో ఉంచుకోగలిగితే, మనము ఇతరుల్ని ఎలా ప్రేమించాలో, వాళ్ళల్లో ఎన్నో తప్పులు ఉండొచ్చు, ఎన్నో లోపాలు ఉండొచ్చు, మనకి నచ్చని విషయాలు ఉండొచ్చు, మనము ఇబ్బంది కలిగించేటటువంటి వ్యక్తులై ఉండొచ్చు, అయినా సరే వాళ్ళని నిండు మనసుతో మనం ప్రేమించగలుగుతాం. అందుకే దేవుడు చెప్పాడు, మీ శత్రువుల్ని ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కోసం ప్రార్థన చేయండి అని. ఎలా ప్రేమించగలుగుతామండి శత్రువుల్ని? దేవుడు మనలో ఉంటే మనము ఆయన శత్రువుల్ని ప్రేమించినట్టు, ఆయన్ని ఇబ్బంది పెట్టిన వారి కోసం ప్రార్థన చేయగలిగినట్టు, మనము కూడా ఇతరుల్ని ప్రేమించి వారి కోసం ప్రార్థన మనం చేయగలుగుతాం. దేవుణ్ణి కలిగి ఉందాం. తప్పకుండా ప్రేమని కలిగి ఉండటానికి ప్రయాసపడదాం. దేవుణ్ణి కలిగి ఉందాం. తప్పకుండా మన జీవితాల్లో ప్రతి ఒక్కరిని ప్రేమించేటటువంటి మనస్సు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తాడు. దైవాశీస్సులందరికీ ఉండునుగాక. ఆమేన్. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ ఘనమైన నామానికి వందనాలయ్యా. ఈ ఉదయకాల సమయం ఒక మంచి మాట ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. ప్రేమని కలిగి ఉండటానికి ప్రయాసపడుడి అని నీ లేఖనాల్లో నుంచి మీరు మాకు తెలియపరిచారయ్యా. ప్రేమ అనేది మాకు చాలా అవసరం. ఏ బంధంలో అయినా సరే, ఏ రిలేషన్లో అయినా సరే ప్రేమ ఖచ్చితంగా ఉండాలి. మిమ్మల్ని ప్రేమిస్తూనే మేము ఇతర వ్యక్తుల్ని కూడా, ప్రతి ఒక్కరిని మంచి మనస్సుతో ప్రేమించేటటువంటి హృదయాన్ని మీరు మాకు దయచేయండి. దాని కొరకు మేము ప్రయాసపడాలి అని, మిమ్మల్ని మేము కలిగి ఉన్నప్పుడు అది మాకు ఇంకా సులువుగా ఉంటుంది అని నీ లేఖనాల్లోంచి మాకు తెలియపరిచినందుకు నీకు వందనాలు. ప్రేమ అయిన నీవు మాతో ఉండి మా జీవితాల్లో నీ ప్రేమను స్థిరపరిచి అనేకులకి నీ ప్రేమను పంచేటటువంటి వ్యక్తులుగా మా జీవితాల్ని మార్చమని నిండు మనసుతో కోరుకుంటున్నాం. ఈ ఉదయకాలం ఎంతమంది అయితే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరి హృదయాలలో దైవికమైనటువంటి నీ యొక్క ప్రేమ నిండారులుగా ఉండునట్లుగా సహాయపడండి. ఈ ఉదయకాలపు దీవెనలతో మీరు దీవించండి. ఈరోజు పనులకు వెళ్తున్న వారందరికీ తోడుగా ఉండండి, క్షేమాన్ని దయచేయండి. స్కూల్కి, కాలేజెస్కి వెళ్తున్నటువంటి చిన్న బిడ్డలకి, యవనస్తులకు మీరు తోడుగా ఉండండి. నీ సన్నిధిని తోడుగుంచండి అయ్యా. ఎవరికి ఎలాంటి కీడు ప్రమాదాలు సంభవించకుండా మీరు సహాయపడండి. ప్రతి కుటుంబంలో నీ ద్వారా కలిగేటటువంటి ప్రేమ, ఐక్యత, సమాధానాలన్నీ కూడా ఏలుబడి చేయనట్లు సహాయం చేయమని వేడుకుంటూ, నజరేయుడును శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. మరలా తిరిగి రేపు ఉదయకాల సమయం, ఉదయకాలపు మన్నా అనే ఇదే కార్యక్రమంలో పాల్గొని దేవుని మాటలు విని దీవించబడదాం. అప్పుడు వరకు దేవుని యొక్క మహా గొప్ప కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.